నీ శాసనములు ఎన్నడూనూ తప్పిపోవు. యెహోవా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. ఒక ఆయన పాట రాశాడు. చేపలకు నీళ్ళిష్టం, పిల్లలకు తల్లిష్టం, నాకేమో నీవిష్టం అని రాశాడు. చేపలకు నీళ్ళు ఇష్టమా లేకపోతే అనుకూలమా? మనకి మామిడి పండు ఇష్టం, కానీ మామిడి పండు లేని సీజను ఎన్ని ఉంటాయి? 9 నెలలు ఉంటాయి. 3 నెలల మామిడి పళ్ళు, 2 నెలల మామిడి పండు దొరుకుతాయి. కానీ మిగిలిన సీజన్లో మామిడి పండు దొరకదు, కానీ బతుకుతున్నాం. అవునండి. పలావ్ ఇష్టం, కానీ వారం రోజులు పలావ్ తిన్నాం. చేత ఇష్టం, కానీ అది లేకపోయినా ఉండగలం. కానీ చేపలకు ఇష్టం కాదు. చేపలకు అదే ఆధారం, అదే ఆశ్రయం, అదే అనుకూలం. నీళ్లు లేకపోతే చేప మనలేదు. అలాగే పరిశుద్ధత ఉంటేనే దేవుడు ఉంటాడు. మనలో పరిశుద్ధత లేకుండా మనలో దేవుడు ఉన్నాడని అనుకోవటం వట్టి భ్రమ. ఇక్కడ రాయబడిన మాట పరిశుద్ధతయే అనుకూలం. పరిశుద్ధత లేని చోట్ల ఆయన ఉండలేడు. లౌదికీయ సంఘములో దేవుడు ఉండలేక బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకని? అది ఆధ్యాత్మిక గుడ్డితనము కలిగి ఉన్నది. అది నులివెచ్చని స్థితిలో ఉన్నది, ఉమ్ము వేయబడే స్థితిలో ఉన్నది, అటు ఇటు కాకుండా ఉంది. గనుక అలాంటి స్థితి దేవుడికి అనుకూలం కాదు. గనుకనే లౌదికీయ సంఘమునకు వెలుపల ఆయన ఉన్నాడు. మన హృదయములో దేవుడు ఉండాలంటే మన హృదయము కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ విషయములో ఎవరికి మినహాయింపు లేదు. సంసోనును దేవుడు వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? సంసోను అపవిత్రతకు చోటిచ్చాడు. సంసోను దేవునితో నిబంధనను మీరాడు. ఇవి రెండే పరిశుద్ధత. దేవునితో మన ఒప్పందం ఏం చేసుకున్నావు? బాప్తిసం పొందినప్పుడు అది ఇప్పుడుందా? ఏదో పడుసప్పుడు యవనంలో చేసేసుకున్నానని కాదు. ఆ నిబంధనకు నువ్వు కట్టుబడి ఉండాలి. బాప్తిసం పొందినప్పుడు ప్రభువా నేను పరిశుద్ధంగా జీవిస్తానని చెప్పావు, గుడికి మానని చెప్పావు, లేకపోతే నీ కొరకు జీవిస్తానని చెప్పావు. ఇప్పుడు ఆ నిబంధన ఏమైంది? అదే అపరిశుద్ధత. నాజీరుకు బయటకు వస్తే దేవుడు వదిలేస్తాడు. నాజీరు అంటే పరిశుద్ధత, వ్రతం అని అర్థం. క్రైస్తవులు వ్రతములో ఉన్నారు. ఇది 40 రోజులు, 10 రోజులు, 9 రోజులు వ్రతం కాదండి. మన వ్రతం ఇది జీవితకాల వ్రతం. కనుక జీవితాంతము మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. సంసోను అలాగు నాజీరు చేయబడ్డాడు. పుట్టినది మొదలుకొని అతడు నాజీరు చేయబడిన వాడై అని ఉంది బైబిల్లో. అలాంటి వ్యక్తి, ఈ ఒక పనికిమాలిన స్త్రీ ఉంది చూసారా, ఏం చేసింది ఆమె? సంసోన్ను ఒళ్ళో పడుకోబెట్టుకొని ఒక క్షురకును తీసుకొచ్చి మొత్తం షేవ్ చేసేసి, ఎప్పుడైతే క్షురకుడు వచ్చి అతనికి గుండు గీసేశాడో దేవుడు సంసోనును ఎడబాశాడు. అంటే ఒక స్త్రీ కొరకు తన ఒప్పందాన్ని, ఒక పురుషుని కొరకు నీ మ్రొక్కుబడిని, తీర్మానాన్ని ఉల్లంఘిస్తే దేవుడు నిన్ను వదిలేస్తాడు. ఎన్నో విషయాలలో దేవుడికి నువ్విచ్చిన మాటను ఉల్లంఘించి, దేవుడితో మనం చేసుకున్న సమర్పణను, మ్రొక్కుబడిని ఉల్లంఘించి మనము సంసోనులాగా వ్యవహరిస్తూ ఉన్నాం. కనుక అందుకే దేవుడు మనలను ఎడబాయటానికి కారణము దేవుడిలో లేదు, మనలోనే ఉంది. అందుకే ఈ ఉదయకాలము దేవునికి అనుకూలమైన పరిశుద్ధతను కలిగి ఉండటానికి మనం ప్రయాసపడాలి. ప్రియులారా, పరిశుద్ధత అంటే మనం మార్పు చెందాలి. మారు మనసు పొందకముందు, బాప్తిసం పొందకముందు ఉన్న జీవితం, ఉన్న వైఖరి, ఉన్న ఆలోచన, ఉన్న తలంపు, ఉన్న విధానము, ఉన్న పరిస్థితులు మారాలి. ఆ మార్పు కొరకే ప్రయత్నం చేయాలి. అందుకే దేవుని శక్తిని చూడలేకపోతున్నారండి చాలామంది, దేవుని రుచి చూడలేకపోతున్నారండి. పరిశుద్ధత అనుకూలం దేవుడికి. అది ఉంటేనే ఆయన మనలో ఉంటాడు. అది లేకపోతే వ్రతాన్ని పుట్టిన సంసోన్నే దేవుడు వదిలేసుకున్నప్పుడు నీవు నేనెంతండి? గనుక ఈ భయము కలిగి ఉండాలి. నేను ఈ పని చేస్తే, నేను ఈ మాట అంటే, నేను ఇలా ప్రవర్తిస్తే, నేను ఇలా బిహేవ్ చేస్తే దేవుడు నన్ను వదిలేస్తాడేమో అనే భయం ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తాం.